హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి నేను తోటకూర పకోడీ అయితే చేస్తున్నానండి. శనగపిండి అయితే 1/4 కిలో తీసుకున్నాను. పావు కిలో శనగపిండికి ఒక కట్ట అయితే వేసుకున్నాను. నేను తోటకూర సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇది ట్రై చేయండి. కొద్దిగా తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం చూసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా అండి, టేస్ట్ కోసం కొద్దిగా గరం మసాలా. ఇప్పుడంతా కలిపేసుకుందాం మనం ఒకసారి ఫస్ట్. ఎందుకంటే దాంట్లో తోటకూరలో కొద్దిగా నీళ్ళు ఉంటాయి కాబట్టి కొద్దిగా అట్లా ముందు కలుపుకుందాం, తర్వాత నీళ్లు పోసుకుందాం. చూసుకుంటా పోసుకొని కలుపుకుందాం. జావు కాకుండా మరీ గట్టిగా కాకుండా మోతాదుగా మంచిగా కలుపుకున్నామండి, పకోడీ పిండిలాగా. నేను చూసుకుంటా పోసుకొని కలుపుకుంటున్నాను. చూసారా ఎలా వచ్చిందో? చాలా బాగా కలుపుకున్నాను కదండి. ఇది ఒక నిమిషం పక్కకు పెట్టేసుకొని నాననిద్దాం ఒక నిమిషం. ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకున్న, స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా పోసుకుందాం. సరిపోతుందండి. బాగా ఆయిల్ని వేడవనిద్దామండి. అప్పుడైతే మనకి పకోడీ బాగా లోపల కూడా ఉడికిపోతుంది, పిండి బాగా క్రిస్పీగా బాగా వస్తాయి. ఈ పకోడీ అనేది చాలా, అంటే ఎక్కడ చేశారో చేయలేదో నాకు తెలియదండి, కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఒకసారి చేశాను, బాగుంది. మళ్ళీ ఇది రెండోసారి అనమాట. బాగుందనమాట. మన పాలకూర పకోడీలాగే, మన ఉల్లిపాయ పకోడీలాగే టేస్టీగా ఉంది. ఇది రెండోసారి నేను మీకు యూట్యూబ్లో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా స్కూల్ నుంచి వస్తారు కదా, అప్పుడు చేసి పెడితే ఇష్టంగా తింటారు. టమాటా సాస్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అయితే వేడెక్కాలండి. నేను వేడెక్కినిచ్చి బాగా వేసేసుకుంటాను. నా వీడియో అయితే చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే చేసుకోండి. న్యాచురల్గా ఉంటాయి వీడియోలు అయితే. ఇప్పుడు కాగినాయండి, పకోడీ వేసేసుకుందాం. గుల్లగుల్లగా వేసుకోవాలన్నమాట, మనకి బాగా వస్తాయి అన్నమాట. లోపల పిండి ఉడుకుతుంది బాగా, పైన క్రిస్పీగా కలర్ వస్తుంది అనమాట. నూనె ఎంత ఉందో అంతే వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. బాగా ఫ్రై చేసుకుందాం. తోటకూర అనేది సన్నగా కట్ చేసుకోవాలండి, మరీ లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకుంటేనే బాగా వస్తుంది పకోడీకి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో.
అలా వేపుకోవాలన్నమాట. మరీ కాకుండా మరీ మాడ కాకుండా ఆ టైప్లో వేపుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చినాయి కదండి, చూస్తున్నారు కదా. ఒక వాయి అయితే అయిపోయినాయండి, ఇంకో వాయి అయితే వేసేసుకుందాం. నా చేతికి కూడా అంటట్లేదు చూడండి పిండి, అలా కలుపుకోవాలన్నమాట. చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట పిండి నూనెలో వేసినా కూడా. చూడండి మన బాల్స్లాగా కూడా వేసేసుకోవచ్చు. అట్లా కలిపాను అనమాట, అట్లా కలుపుకోండి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది, చాలా అంటే చాలా ఈజీ. పిల్లలు వచ్చి మమ్మీ నాకు పైసలు నేను కొనుక్కుంటా బయటకు వెళ్ళి స్నాక్స్ అని అంటారు కదా, అలాగే ఆ పైసలు ఏదో బయట పెట్టే కంటే మనం ఇంట్లోనే ఇలా ట్రై చేసి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా మంచిది. అగో చూస్తున్నారా, మీకు చూపిస్తున్నాను నేను. మా పాప చూపి అమ్మ ఎలా వచ్చినాయని అంటే వచ్చింది, అందుకే చూపిస్తున్నాను మీకు కూడా వీడియోలో. టేస్ట్ మాత్రం బాగుందండి. ఒకటి తిని చూశాను, అవి కూడా వేగినాయో చూసుకుందాం. మా అమ్మాయి అండి వీడియో తీస్తుంది, షేక్ చేస్తుంది. ఇవి కూడా వేగిపోయినాయండి, ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. వేగిపోయినాయండి, ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకొక వాయి ఉందండి, అది కూడా వేసేస్తాను మీకు చూపించినాక. చూసారు ఎంత బాగా వచ్చినాయో, చించి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చినాయి. లోపల పిండి ఉడికిపోయింది, బయట కూడా క్రిస్పీగా ఉన్నాయి. ఇంకో వాయి అయితే వేసేసుకున్నానండి, అవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. గోల్డెన్ కలర్లో వచ్చినాయని చూపిస్తున్నాను మీకు. నూనె మనకి బాగా వేడైతే ఫాస్ట్గా రీఫర్ అదే అండి వేగిపోతాయి అన్నమాట. అయిపోయినాయండి, ఇంకా పిండి కూడా అయిపోయింది. 1/2 కిలో అనమాట చేసింది నేను. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. బాయ్.